దిలీప్ వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది. ఇవాళ వాళ్ళ పాప బర్త్డే అంట. బర్త్డే పార్టీ ఉంది సాయంత్రం. వాళ్ళమ్మ నాన్న కూడా ఊరి నుంచి వచ్చారంట. వెళ్దామా మనందరం? ఫ్యామిలీతో మనందరినీ పిలిచారు. నేను రాను, నాకు పనుంది, మీరు వెళ్ళండి. సండే పని ఏంటి? అయినా వాళ్ళు నీకు 2 సార్లు ఫోన్ చేశారంట నిన్న. నువ్వు ఫోన్ ఎత్తలేదు, అందుకనే వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేశారు, ఇన్వైట్ చేశారు. వెళ్దాము. బా నాకు పనుందని చెప్పాను కదా, నేను రాను, మీరు వెళ్ళండి. దిలీప్ వాళ్ళ నాన్న నిన్ను చూడాలంటున్నారంట. అయినా నాకు అర్థం కాదు, ఎక్కడికైనా అనేసరికి ప్యాంట్ ఎగేసుకుని తయారవుతావు, కానీ ఇక్కడికి వెళ్దామంటూ ఎప్పుడు వద్దంటావు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? బా అలాంటిది ఏం లేదు. దిలీప్ నాకు ఫోన్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పాడు కూడా. నాకు నిజంగానే పనుంది, మీరు వెళ్ళండి, ఓకేనా? దిలీప్ వాళ్ళ నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టం, ఎంత బాగా మాట్లాడతారు, మీ ఇద్దరు ఎంత బాగా కబుర్లు చెప్పుకుంటారు. సండే చక్కగా అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాం. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో కూర్చుని టీవీలో ఆ దిక్కుమాల సీరియళ్ళు సినిమాలు చూడడం తప్ప వేరే పనే ఉంది. వెళ్తే అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సండే ఈవినింగ్ వెళ్దాము, బాగుంటుంది. నిన్నే వెళ్దాం. ఏంటి మాట్లాడు? అబ్బా మళ్ళీ తాగలా? బాబు ఎంతమ్మా? 40 రూపాయలు సార్. 2 కట్లీ. అసలు ఈ తేగల్ని చూడగానే పూనకం వస్తుందేంటి నీకు? అసలు వీటిని ఎవరైనా తింటారా? నువ్వు తప్ప ఎవ్వరూ తినరు. ఇగో ముందే చెప్తున్నాను, తక్కువ కొను, లేకపోతే పక్కింటాళ్ళకి వాచ్మెన్కి ఇచ్చేస్తాను. బాబు ఇంకో 2 కట్లీ అమ్మా. ఆ? 6 కట్టలు. మేం బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చేసరికి నువ్వు ఒక్కడే కూర్చుని మొత్తం తిని. నీకు తాగాలంటే ఇష్టం కదా, నేను వంట ఉండను. ఒక్కడివే కూర్చుని ఊరేగు. అన్నీ తిక్క పనులు. ఏలో బేటా. అబ్బా నాకు ఈ వాసనే నచ్చదు, మళ్ళీ తెచ్చావా? తినరా. మీ అబ్బాకి మామూలుగా ఏదన్నా చెప్తే అస్సలు గుర్తుండదు. తేగలు కనిపిస్తే మాత్రం కొనేస్తాడు, తినమని చంపుతాడు. ఇగో సాయంత్రం బర్త్డే పార్టీకి వెళ్ళాలి, కాసేపు వెళ్ళి పడుకోండి. అమ్మీ అబ్బుని కేఎఫ్సీకి తీసుకెళ్ళమని అడిగాం కదా, వెడ్నెస్డే ఆఫర్ కూడా ఉంది. కేఎఫ్సీ ఏం లేదు, ఇవాళ మంచి బర్త్డే పార్టీ ఉంది. మీ అబ్బు రానంటున్నాడు, వెళ్ళి అడగండి. సరే. అయ్యో
కావాలా ఈవినింగ్ బర్త్డే పార్టీకి మీరు రావచ్చుగా. మీ అమ్మ పంపిందా? నాకు చాలా పని ఉంది, కుదరదు. ఓకే అబ్బా, మనం వెనస్డే కేఎఫ్సీకి వెళ్దామా? వెళ్దాం అబ్బు. 199 రూపీస్ 8 పీసెస్ బోన్లెస్ స్ట్రిప్స్. ఆఫర్ లాస్ట్ వీక్ కూడా చెప్పారు కదా. సరే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్తాను, సరేనా? సరే. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు బేటా, మొన్న మనం కేఎఫ్సీకి వెళ్ళాం కదా, నీకేం గుర్తుంది? వెళ్ళాం, తిన్నాం, వచ్చాం. ఆహా, నాకు గుర్తుంది. ఒక బాల్డెడ్ అంకుల్ నోటి నిండా సాస్ అంటించుకుంటే అమ్మ చూసి నవ్వింది కదా. అంతేనా? ఇంకేం గుర్తులేదా? లేదబ్బు. గుర్తుండాలి కదా. ఏం గుర్తుండాలి అబ్బు? అరే, మీకు మీ అమ్మకి ఏమీ గుర్తుండవు, నాకు మాత్రం అన్నీ గుర్తుంటాయి. కావాలంటే తినే వస్తువు గురించి ఏదైనా అడగండి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తప్ప. కోవా తిన్నాం. మొన్న మీరు తెచ్చారు కదా. అవునా? ఆ, సరే, అయితే కోవా అనండి. రెడీ? 1 2 3. కోవా. కోవా. కోవా అంటే నాకేం గుర్తుకొస్తుందంటే, చిన్నప్పుడు మా ఇంట్లో పాలు పోసే వనజమ్మ గుర్తుకొస్తుంది. ఆమె బక్కగుండేది. ఎంత బక్కగా అంటే పెన్లో రీఫ్లు ఉంటుందే అంత బక్కగా. పాలు అమ్ముతుంది కదా, కొంచెం పాలు తాగొచ్చు కదా. పిసినారిది. మార్నింగ్ పచ్చిపాలు అమ్మేది, సాయంత్రం మిగిలిన పాలను కాచి కొంచెం తక్కువ రేటుకి అమ్మేసేది. మా అమ్మ దగ్గర డబ్బులుండేవి కావు, అదే మీ నానమ్మ దగ్గర. సో ఈవినింగ్ కాచిన పాలు కొనేది. ఒకసారి వనజమ్మ దగ్గర పాలు ఎక్కువ మిగిలిపోయాయి. మా అమ్మను బతిమాలి తక్కువ రేటుగా పాలను తీసుకోమని ఓను బలవంత పెట్టింది. మా అమ్మ కూడా సిచ్యువేషన్ చూసుకొని 2 సేర్ల పాలను రూపాయిన్నరకి, అంటే 1 రూపీ 50 పైసే అన్నమాట, ఓ, బేరవాడి తీసేసుకుంది. అంత తక్కువ? నువ్వు వాగు, నువ్వు చెప్పబ్బు. అలా తీసుకున్న పాలను మా అమ్మ ఏం చేసిందో తెలుసా? నన్ను, అన్నయ్యను, అక్కని, చెల్లిని పొయ్యి చుట్టూ కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాట చెప్తూ పాలు మరిగిస్తూ కొంచెం కొంచెం చక్కెర పోసి ఆ రాత్రి పాలకోవ చేసింది. మా ఇంట్లో పొయ్యిలోకి వాడుకోవడానికి కొబ్బరి చెప్పులు ఉండేవి. అందులోంచి 4 కొబ్బరి చెప్పులు శుభ్రం చేసి మా నలుగురికి చెప్పలో పాలకోవ కొంచెం కొంచెం వేసింది. అబ్బా, ఆహా ఆహా! ఆ రాత్రి మేమందరం ఆ కోవాని వేలుతో కొంచెం నాకి తింటూ ఎప్పుడైపోతుందో అని భయపడుతూ నిద్ర వచ్చేంత వరకు తిన్నాం. కోవా అంటే నాకు అది గుర్తుకొస్తుంది. అయిపోయిందా? ఇంకేదైనా అడుగు. నేను అడుగుతా. యాపిల్. యాపిల్ అంటే కాస్ట్లీ. అసలు ఒక్కసారి కూడా మా ఇంట్లో యాపిల్ తీసుకొచ్చేవాళ్ళు కాదు. నా దగ్గర ఒక మట్టి ముంత ఉండేది, అదే కిడ్డీ బ్యాంక్. అమ్మిచ్చే 10 పైసలు. ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని ఆ డిబ్బీలో దాచుకునేవాళ్ళం.